First Christmas together and first Christmas tree together. Yay! 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 Finally. Namaste Telugu people. Welcome back to our channel. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. నేను కూడా చాలా బాగున్నా. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నవత, నా పేరు క్రాంతి. సో మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాము, అవి కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చీర్స్ ఫర్ అవర్ 1K సబ్స్క్రైబర్. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఇంత తక్కువ టైంలో 1K సబ్స్క్రైబర్స్ అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. యా, ఇంత లవ్ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్స్ గివింగ్ ఎలా ఎంజాయ్ చేశారు? మాది కూడా షాపింగ్ అయింది. మేము లాస్ట్ 2 వీడియోస్ మా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ పెట్టున్నాము. మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాం. ఒకవేళ ఆ వీడియోస్ చూడపోయి ఉంటే ప్లీజ్ వెళ్ళి చూడండి. సో ఇప్పుడు ఏంటి, థ్యాంక్స్ గివింగ్ తర్వాత హాలిడేస్, క్రిస్మస్, న్యూ ఇయర్ అంత అనమాట. నాకు ఎప్పటి నుంచో క్రిస్మస్ ట్రీ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో పెట్టుకోవాలనుకుంటున్నాను. నువ్వు లాస్ట్ 4-5 years బ్యాక్ నుంచి నాకు ఇలా క్రిస్మస్ ట్రీ పెట్టుకుందాం ఇంట్లో అని చెప్పి అడిగింది, బట్ కుదరలా. అప్పుడు ఏం చేద్దామంటావు మరి? అండ్ మ్యారేజ్ అయ్యాక పెట్టుకుందాం అనుకున్నాము, కానీ లాస్ట్ 2 years ఇండియాకి వెళ్ళుండి, ఇండియాలో వెకేషన్ లో అయిపోయింది. సో ఈ ఇయర్ ఫస్ట్ టైం ఫస్ట్ క్రిస్మస్ టుగెదర్ అండ్ ఫస్ట్ క్రిస్మస్ ట్రీ టుగెదర్. సో ఫైనల్లీ రీసెంట్ టైమ్స్ లో క్రాంతి, నేను ఈసారి అడగడం మర్చిపోయాను క్రిస్మస్ ట్రీ కావాలని. క్రాంతి బాగా గుర్తు పెట్టుకొని, ఓకే ఈసారి క్రిస్మస్ ట్రీ పెట్టుకుందామా, నీకు ఇష్టం కదా అది అని అంటే నువ్వు సూపర్ రా. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. థ్యాంక్స్ గివింగ్ కి ఈ షాపింగ్ కూడా అయిపోయింది అనమాట. సో అలా ఇవాళ క్రిస్మస్ ట్రీ డెకార్ చేయబోతున్నాము. మా ఇద్దరితో పాటు మీరందరూ కూడా జాయిన్ అయిపోయి మనం అందరం క్రిస్మస్ డెకార్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది, లెట్స్ గో. ఎక్కడికి? ట్రీ తీసుకురారా. నో యూస్, వాడు విండండి. సో ఈ ట్రీ మేము ఆన్లైన్ లో వాల్మార్ట్ లో ఆర్డర్ పెట్టాము. థ్యాంక్స్ గివింగ్ కి మంచి డీల్ లో వచ్చింది. చూడాలి ఎలా ఉండబోతుందో చూడాలి. ఫొటోస్ లో అయితే బాగానే ఉంది, ఫొటోస్ లో బాగుంది, చూడాలి. చాలా పెద్ద ట్రీ అన్నమాట. ఎంత? 7 feet. 7 feet. ఇది స్టాండ్ అనుకుంటా. అన్ని డిఫరెంట్ గా పార్ట్స్ ఇచ్చాడు. 3 parts లో ఉంటుంది. ఓకే, నంబరింగ్ ఇచ్చాడు. 3 links ఉంటాయి అన్నమాట. కింద బేస్ ఒకటి, మిడిల్ పార్ట్ ఒకటి, పైన టాప్ ఒకటి. మనకి మాన్యువల్ కూడా ఇచ్చాడు అంతే. ఎక్స్ట్రా బల్బ్స్ ఇచ్చాడు. అండ్ ఆల్సో ఈ ట్రీకి ఇన్బిల్ట్ లైట్స్ వచ్చాయి. సో మనం స్పెషల్ గా ఎక్స్ట్రా లైట్స్ పెట్టుకోని అవసరం లేదు. సో అట్లా తీసే. అండ్ ఆల్సో మా ఇద్దరి అవుట్ఫిట్స్ కూడా ఇవాళ పిన్నింగ్ వేసాం అనమాట. మ్యాచింగ్. బాగున్నాయా? ఎలా ఉన్నాయో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఓకే చలో లేట్ అయిపోతుంది. సో క్రిస్మస్ ట్రీ అనేది ఇక్కడ ట్రెడిషన్ ఎలా అంటే, థ్యాంక్స్ గివింగ్ కి అందరూ ఫ్యామిలీస్ అందరు కలుస్తారు. సో వీళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్స్ ఇది. సో థ్యాంక్స్ గివింగ్ కి కలిసినప్పుడే అందరు కలిసి హ్యాపీగా క్రిస్మస్ ట్రీ డెకార్ చేస్తారు. వీళ్ళ ఆనవాయితీ. చాలా సాలిడ్ గా ఉంది కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏదో ప్లాస్టిక్ ఉంటుంది అనుకున్నా. బాగుంది. సో మాన్యువల్ అలా ఇస్తాడు అనమాట. సో మాన్యువల్ ఇలా ఇచ్చాడు. ఇక్కడ సెట్ చేద్దామా? ఐ థింక్ సెట్ చేద్దాం. ఇదే బెటర్. ఫిక్స్ అయింది. ఇప్పుడు ఫిక్స్ అయింది. ఎక్స్ట్రా లైట్స్ ఇచ్చారు. సో ఇందాక నేను చెప్తున్నా కదా, నువ్వు కానీ అంటే నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది. అబ్బా, ఇన్బిల్ట్
రిజల్ట్ వస్తాయి అనమాట. యూజువల్ గా ట్రీస్ ఎలా ఉంటాయంటే కొన్ని నార్మల్ గా లైట్స్ లేని ట్రీస్ వస్తే వాటికి మనం మళ్ళీ సెపరేట్ గా లైట్స్ కొనాలి. బట్ ఈసారి మనకు ఆ పని లేదు, లైట్లు ఇచ్చాడు కాబట్టి. అవునా నిజమా? ఇన్బిల్ట్ లైట్స్ వస్తాయి వీటికి. ఈ లైటింగ్ కూడా ఆల్మోస్ట్ ఒక 8 కంట్రోలర్స్ ఉన్నాయి అనమాట. అంటే 8 టైప్స్ ఆఫ్ లైటింగ్స్ పెట్టుకోవచ్చు. ఓకే ఫస్ట్ కూర్చుందాం. ఫస్ట్ ఇలా పెట్టినట్టు కూర్చోవాలన్నమాట. కూర్చోండి కూర్చోండి చాలు. ఇలా కూర్చోాలన్నమాట. ఓపెన్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేయాలన్నమాట. అప్పుడే వద్దు. కాదు ఫస్ట్ ఇది బేస్ సెట్ చేశాక ఓపెన్ చేద్దాం. ఓకే ఐ నో యు ఆర్ ఎక్సైటెడ్. ఎరగొట్టేసావరా? ఏమి ఇరుగొట్టలేదు. వదిలేది మళ్ళీ వదిలే. ఒరే నువ్వు కానీ తొందరగా ఇరగొట్టావు. అది ఇరగొట్టలేదు, అది అలాగే ఉంటుంది. ఇప్పుడు కిందకన్నా ఇంతసేపు చేసింది మొత్తం వేస్ట్ ఏం లేదు. అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవిందం, ఇంతకు మించి ఏమీ లేదు. మా ఆయన నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది. అరే అదే రా చెప్పింది. ఇట్లా నిల్చొని చేద్దాం. నిల్చొని చేయాలి. గుచ్చుకుంటున్నాయి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వావ్ పెద్దగానే వస్తుందిరా. నేను ఇంకా కార్నర్ ఉంటదిలే ఏదోలే అనుకున్నా గానీ కవర్ అయిపోతుంది మొత్తం. ఇవి స్ప్రెడ్ చేయాలి ఇలా. ఇలా అన్ని బ్రాంచెస్ ఇవి ఉంటాయి కదా, వాళ్ళు బాక్స్ లో పెట్టినప్పుడు అన్ని దగ్గరగా అంచేస్తారు అనమాట. ఇవన్నీ ఇట్లా ఇట్లా విచ్చుకునేటట్టుగా ఏంటమ్మా విచ్చుకునేటట్టుగా తెలుగు పదం వాడింది. విచ్చుకునేటట్టుగా. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సో ఇలా క్రిస్మస్ ట్రీస్ కొంతమంది ఇక్కడ ట్రెడిషన్ ఏంటంటే ఒరిజినల్ ట్రీస్ ఉంటాయి కదా, ఒరిజినల్ ట్రీస్ తెచ్చుకొని పెడతారు. మీకు కావాలంటే నేను ఒరిజినల్ ఫార్మ్స్ కూడా చూపిస్తాను. క్రిస్మస్ ట్రీ ఫార్మ్స్ అని ఉంటాయి అనమాట. ఇక్కడ తెచ్చుకొని డెకోర్ చేసుకుంటారు. బట్ మనకి అంత అంటే కొంచెం కష్టం అని చెప్పి అప్పుడే ఏంటి మమ్మీ ఎవడు ట్రీస్ ఏంటి దీనికి అర్థం ఏంటి, మన ట్రీస్ ఎందుకు పెట్టుకోవాలి? నాకు తెలిసినంత వరకు క్రిస్మస్ ట్రీస్ అనేది ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ హాలిడే సీజన్ ని ఎంజాయ్ చేస్తారు అన్నమాట వాళ్ళు. ఒక పండగ వైబ్. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా క్రిస్మస్ ట్రీ కనిపిస్తుంది. ఇప్పుడు మనం సెకండ్ పెడుతున్నాం. సెకండ్ స్టెప్ పెట్టేసాం. సెకండ్ చెప్పలేదు ఇంతకీ. ఇందాక అడిగాను ఏంటది అసలు ఏంటి క్రిస్మస్ ట్రీ ఏంటి, ఎందుకు పెట్టుకోవాలి ఇంట్లో అని. నీకు తెలుసు అసలు ఐడియా ఉందా? కూడా ఐడియా లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇది జర్మన్ కల్చర్ అంట. ఇది జర్మన్ కల్చరా? ఇది జర్మన్ కల్చర్ అన్నమాట. వాళ్ళు ఎలా అంటే వింటర్ టైమ్ లో మోస్ట్ ఆఫ్ ది గ్రీనరీ ఉండదు. ఈ చలికి ఉండదు అనమాట. సో ఈ ట్రీని ఎవర్ గ్రీన్స్ అంటారు అనమాట. ఎవర్ గ్రీన్ ట్రీ అంటారు. ఇప్పుడు గ్రీన్ గా ఉంటది కాబట్టి ఇంత టాలెంటెడ్ ఉన్నావు తెలియదు, అందువల్లనే వచ్చి ఉండొచ్చు. దీనికి పాలు అన్ని ఆకులు రాలిపోతున్నాయి, బట్ ఇది మాత్రం మంచిగా ఉంటది. అందుకే కావచ్చు. అంతే, అలా కలిపేసుకుందాం మనం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. అయితే ఎట్లా అంటే రియల్ గా ఫారెస్ట్ లోకి వెళ్ళి వాళ్ళు ఒరిజినల్ అడవికి వెళ్ళి మన వాళ్ళు అప్పట్లో వెళ్ళి చెట్లు నరుక్కుని వచ్చినట్టు అట్లా తీసుకొని వచ్చి పెట్టుకునే వాళ్ళు అనమాట. లైఫ్ కి సింబల్ గా ఇది ట్రీట్ చేస్తారు. సో అలా ఒక ఆనవాయితీలా వచ్చింది. లాంగ్ బ్యాక్ ఇంకా ఇక్కడ అమెరికాలో కూడా వైట్ హౌస్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. సో అలా అందరూ పెట్టుకోవడం లాంగ్ బ్యాక్. ఇవన్నీ చాలా ఒకప్పుడు స్టోరీస్. సో ఇలా అయ్యిందంట. కొంతమంది ఏం బిలీవ్ చేస్తారంటే ఆక్సిజన్ ఈ ట్రీ పెట్టుకోవడం వల్ల, అంటే ఇప్పుడు వింటర్స్ టైంలో మనకి ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు, తగ్గుతాయి కదా, సో ఈ చలికి. సో అందుకని ఆక్సిజన్ కోసం అని కూడా ఇంట్లో చెట్లుంటే ఆక్సిజన్ వస్తుంది అన్నట్టు కూడా బిలీవ్ చేస్తారంట. అంటే అది ఒరిజినల్ ట్రీ పెట్టుకుంటే అలా నమ్ముతారంట. కాకపోతే ఇంకా అవన్నీ ఒరిజినల్, ఇవన్నీ కూడా ఈ ట్రెడిషన్ అంతా కూడా ఎప్పటి నుండో వచ్చినాయి.
ఏందిరా ఇది అన్ని ఒకటే దగ్గర మూట కట్టి పెట్టినావు. ఓకే 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 లెట్స్ గో టు నెక్స్ట్ స్టెప్ 3. ఏమైంది అయిపోయిందా? ఏం ఉండదు, అట్లేం లేదు, కిందది ఓపెన్ చేయడానికి కూర్చున్నా. చూడండి గైస్, ఇది ఇట్లనే ఉంది బ్రాంచ్. అంత మాట నాక అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. నాకు ఇది చూస్తుంటే మన బతుకమ్మ గుర్తొస్తుంది. బతుకమ్మ సేమ్ ఇట్లనే పేరుస్తాం బతుకమ్మకు కూడా. అంటే అది మొత్తం ఫ్లవర్స్ అన్ని కూర్చొని పేరుస్తాము, కానీ ఇంకా ఇక్కడ ట్రీ ఇంకంతే తేడా. బతుకమ్మ అంటూ పోయింది. ఓకే స్టూల్ తెచ్చుకో. ఎందుకు వెళ్ళి తెచ్చుకోరా, నీకు అందదు లేపో. ఓకేనా? చాలా థిక్గా ఉంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము యాక్చువల్ గా అంటే నార్మల్ గా ఇమేజెస్ ఆ ఫోటోస్ ఇస్తారు కదా ఆన్లైన్ లో చూస్తే ఒకటి వస్తుంది, ఒకటి ఉంటది, ఇంటికి వస్తే ఇంకోలా ఉంటది కదా. సో ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో నార్మల్ గా చూసూ ఉంటదిలే అనుకున్నాము. మంచి డీల్ కి వచ్చింది అనమాట, ప్రైస్ కూడా. సో నేను అనుకున్నాను ఓకే అంత తక్కువ వస్తుందంటే నార్మల్ వస్తుందేమో అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. ఇలా గ్యాప్స్ కనిపించకుండా ఫిల్ చేయమా. ఇది ఓపెన్ చేయలేదు చూడు. అప్పుడు మా క్రాంతి కళ్ళు కనిపించట్లేదు. నాకేం కనపట్టలేదు. ఏం చేస్తాం, నా కళ్ళని నిన్నే చూస్తాను. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. దేవుడా వద్దురా, ఇంకా నిజం చెప్తే అంతేరా, నమ్మదా ఈ పాడు సమాజం. నిజానికి ఈ సమాజంలో చోటు లేదు. బా ఎంత బాగుంది, మంచిగా వచ్చిందిరా, చాలా బాగా వచ్చింది. ఓకే నౌ లెట్స్ టర్న్ ఆన్ ది లైట్స్. బాగుంది లైట్స్. 8 అన్నా కదా లైట్లు, 2 ఉన్నాయి. లేదు మనం చేసుకోవచ్చు దాన్ని, 8 మోడ్స్ ఉంటాయి అన్నమాట. I'm already loving this. అంతే కదా. హలో అంతే ఏంటి, ఇంకా చాలా ఉంది పని. ట్రీ పెట్టాం కదా, అంతే అనుకుంటున్నాం. లేదు దీనికి ఆర్నమెంట్స్ అని అన్ని యాడ్ చేయాలి. సరే ఓ పని లైట్స్ ఆఫ్ చేసి స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకే లైట్స్ ఆన్ చేసి కూడా స్టార్ట్ చేయొచ్చు కదా. నీ ఇష్టం, లైట్స్ ఆన్ చేసి కూడా పెట్టచ్చు. పెట్టే ఆన్ చేసి. అవునా? అంతేగా 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 అంతేగా. ఆర్నమెంట్స్ బ్రింగ్ ఇట్ ఆన్. సో ఇవన్నీ ఆర్నమెంట్స్ అన్నమాట. ఈ ఇయర్ నేను ఓన్లీ లైక్ రెడ్ థీమ్ తో చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇవి ఎక్స్ట్రా వచ్చాయి, రెడ్ గోల్డ్ సిల్వర్ అనుకున్నాను. చూడాలి, నేను కూడా ఎప్పుడు చేయలేదు కదా. ఇవన్నీ కూడా ఆర్నమెంట్స్ అన్నమాట. దీన్ని హ్యాంగ్ చేస్తాం ఇలా. ఇవి చూడు ఎంత క్యూట్ ఉన్నాయి. ఇవి టార్గెట్ లో తీసుకొచ్చాను. ఈ $3 అన్నమాట. బాగున్నాయి కదా. ఇంకా కొన్ని డాలర్ ట్రీలో కూడా తీసుకొచ్చాను. ఇట్లా నాకు చాలా తక్కువ టైం ఉండే అనమాట. నా ప్లాన్ లాస్ట్ వీకెండ్ చేద్దామని, బట్ థ్యాంక్స్ గివింగ్ కి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసేసరికి సో నాకు కుదరలేదు. ఇది కూడా డాలర్ ట్రీలో, ఇవన్నీ డాలర్ ట్రీవి. సో ఇలా 2 బెల్స్ తీసుకొచ్చాను. ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ తో హ్యాంగ్ చేస్తారనమాట ఆర్నమెంట్స్ ని. సో యా లెట్స్ స్టార్ట్ decorating with ornaments. కింద ఫస్ట్ అయితే అన్ని ఓపెన్ చేసుకుంటున్నాం గైస్. ఇందాక అంటున్నా అన్ని గుర్తుపెట్టుకుంటాడు. క్రాంతి తీస్తే అన్ని ఎక్స్ట్రీమ్ గా నీట్ గా తీస్తాడు, లేదంటే చాలా పడితే అట్లా తీస్తాడు.
ఏంట్రా అలా వేస్తే మొత్తం షిమ్మర్ అంతా పోతుంది. అవునా? అదే ఇట్లనే ఉంటాయి అన్ని ఆటలు. సో ఇలా స్ట్రింగ్స్ లో ఇచ్చారు, ఇట్లా జాయింట్స్ ఇప్పుడు ఆర్నమెంట్స్ కి కట్టడానికి. బట్ మన దగ్గర హుక్స్ ఉన్నాయి. ఈ హుక్స్ ఏంటంటే చాలా ఈజీ అనమాట. ఒక్కొక్క దారం ఒక్కొక్క దాన్ని కట్టడానికి అంత టైం వేస్ట్. అది లైఫ్ ఈజీ అయిపోయే థింగ్స్ వచ్చాయి. ఇంకో వేళ చెప్పనా, వాడు ఆల్రెడీ ఇచ్చాడు కట్టమని, మనం దానికి సపరేట్ కొన్నాం. ఫస్ట్ టైం కొనిచ్చాడు ఇందాక ఒకడేనా, అవన్నీ క్యాన్సిల్ చేసుకోండి, అన్ని క్యాన్సిల్ చేసుకోండి. ఎందుకట్లా? ఫస్ట్ టైం కొన్నాం కదా. అది కాదు ఫస్ట్ ఆర్నమెంట్ ఇలా అది కాదు 5 రూపాయల నుంచి రావట్లేదు, ట్రై చేస్తున్నా. ఇలా పెట్టి ఇలా హ్యాంగ్ చేయాలి అంతే. అంతేనా? దిస్ ఇస్ ద ప్రిటియెస్ట్ వన్. నాకు నిన్న డాలటరీలో దొరికింది. డాలటరీ కదా ఇది? దొరికిందండి. సారీ దొరకలేదు, కొన్నాను. డాలటరీలో కొన్నాను. బాగుంది, చాలా బాగుంది. నాకు ఇది బాగా నచ్చింది. బాగుంది, నిజంగా బాగుందన్నా. బాగుందనా? నిజంగా బాగుంది. బాగుందనా అంటే కట్ చేయాలి. అది కట్ చేయరా, ఆర్నమెంట్ అట్లనే ఉంటది. ట్యాగ్ ఎందుకు? అది తీయాలి, ఇది తీయాలంతే. దీన్ని కట్ చేస్తాడంట. అది ఇచ్చింది ఆర్నమెంట్ అలా పెట్టుకోవడానికి. మళ్ళీ దాన్ని ఇంట్లో కట్. అసలు క్రాంతి లాంటి వాళ్ళని పెట్టుకుంటే వేస్ట్ వేస్ట్ అయిపోయింది. ఇవేంట్రా? ఇది చూస్తుంటే నాకు కూడా గుర్తొస్తుంది. చెప్పు. ఊర్లలో ఎద్దులకి ఆవులకి కడతారు కదా, అలా ఉంది. సరే కట్టా పెట్ట. వేసేసాడు, బాగా వేసేసాడు. నీకు కడతా. అమ్మా గ్యాప్ దొరికితే నాకు చేస్తున్నావా? లేదు, నీకు కట్టాలి. ఇదేంటి షిమ్మర్ మొత్తం? ఏంట్రా ఇది? నీకు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ పెట్టడానికి. చూడు, ఫేస్ కి పూసుకో. ఇట్లా ఫేస్ కి పూసుకో. నీ ఫేస్ కి పూసుకోరా. నీకు ఇట్లా చేస్తా. అదే చాలా ఎక్కువ ఉంటుంది. జరుగు. ఓకే చలో, ఇప్పటికే లేట్ అయిపోయింది. క్రాంతి మరీ టైం వేస్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. ఇవన్నీ మంచిగా జుప్ అని చేయాలి. ఏం చేస్తామా? జుప్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇలా జుప్ అనగానే అన్ని. ఈ ఆర్నమెంట్స్ ఎట్లా పెడతారంటే, మనకి ఏదైనా గుర్తుగా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ట్రావెల్ చేస్తాము, ట్రావెల్ చేస్తే దానికి రిలేటెడ్ ఆర్నమెంట్స్ పెట్టుకోవచ్చు. ఏదైనా ఈ ఇయర్ మనం ఏమేమి, దిస్ ఇస్ ద లాస్ట్ ఫెస్టివల్ కాబట్టి, ఇయర్ లో లాస్ట్ ఫెస్టివల్ కాబట్టి మనం ఇయర్ అంతా ఏం చేసాము, దానికి రిలేటెడ్ మెమరీస్ అన్ని కూడా పెట్టుకోవచ్చు ఆర్నమెంట్స్ రూపకంగా. చాలా ఆర్నమెంట్స్ దొరుకుతున్నాయి గైస్, ఇంత బాగున్నాయి అసలు. బయట అయితే నాకైతే బాగా అనిపించింది. ఇంకా ఉన్నాయి చూసుకో, దీని మీద పెట్టకు, కాలు గుచ్చుకుంటాయి. నేనే అందాం అనుకున్నా. చూసావా, ఆయన అందాం అనుకున్నాడు కానీ నేను అనేసాను. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు ఎక్కువ కేర్ చేస్తున్నట్టు అంటే నీకు భలే హ్యాపీ ఉండదు కదరా. నీకా బాల్స్ మీద కాలు వేయకు, ఎందుకంటే బెండ్ అయిపోతాయి అవి. అసలు ఎక్కడ కాలేను, భూమి మీద కాలేనా చెప్పు. వద్దా? అబ్బా, నువ్వు భూమి మీద కాలేదంటే గాల్లోనే ఉంటా. మీకోసం ఏం చేయమన్నా చేస్తాను, నా చెయ్యి నరుక్కోమన్నా నరుక్కుంటాను, పైనుంచి దూకమన్నా దూకుతాను. ఇవన్నీ ఓవర్ యాక్షన్ గైస్. కలర్స్ అన్ని మోడ్స్ చూపిస్తాను. అయ్యో పెట్టచ్చా? ఎక్కడ అన్ని ఇంత చేస్తావు. ఇంత చెట్టు కూడా ఒకటి లాగేసావు. ఇప్పుడే ఇది అదే నేను చేస్తే. బా, ఈ డైలాగ్ అదే అనుకుంటున్నా. ఈ డైలాగ్ అనాలే, అనలేదేంటి అనుకుంటున్నా. అదే నేను చేస్తే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉంటది. సో క్రిస్మస్ ట్రీ యూజువల్ గా ఎప్పుడు పెడతారు అంటే, మనకి థ్యాంక్స్ గివింగ్ ఇందాక చెప్పా కదా నేను. థ్యాంక్స్ గివింగ్ కి యూజువల్ గా వీళ్ళ ట్రెడిషన్ ఏంటంటే, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు కలుస్తారు కాబట్టి థ్యాంక్స్ గివింగ్ అందరు కలిసి పెట్టుకుంటారు. ఇప్పుడు మనం ఎలా పెట్టుకుంటున్నామో అలా
ఆ టైంలో అందరు కలుస్తారు కాబట్టి అందరు కలిసి సరదాగా పెట్టుకుంటారంట. అది ట్రెడిషన్. క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీ అయితే థ్యాంక్స్ గివింగ్ కలిసేది వాళ్ళు నవంబర్ లాస్ట్ వీక్ లో కదా. అప్పుడే నవంబర్ లాస్ట్ వీకెండ్ పెట్టాలి అందరూ. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ వీకెండ్ పెడతారు. అండ్ ఆల్సో ఇంకోటి ట్రెడిషన్ ప్రకారం క్రిస్మస్ ట్రీ అడ్వెంట్ క్యాలెండర్ ఉంటది కదా. అడ్వెంట్ క్యాలెండర్ న్యూ ఇయర్ క్యాలెండర్ వస్తుంది అదే కదా. ఏదో అడ్వెంట్ క్యాలెండర్ నాకు కూడా సగం సగం ఇన్ఫర్మేషన్ తెలుసు. ఓకే. సో అడ్వెంట్ క్యాలెండర్ ఫస్ట్ డే క్రిస్మస్ ట్రీ పెడతారు బేసిక్ గా. అడ్వెంట్ క్యాలెండర్ ఫస్ట్ డే. ఒక క్యాలెండర్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ డే. ఓకే. సో ఫస్ట్ డే క్రిస్మస్ ట్రీ పెడతారు. ఇంకా కొంతమంది ఎట్లా బిలీవ్ చేస్తారంటే క్రిస్మస్ కి ముందు 4th సండే ఉంటది కదా, క్రిస్మస్ కి ముందు. కరెక్ట్ చెప్తున్నా? క్రిస్మస్ కి ముందు 4th సండే 25th వస్తుంది కదా. సో ఇప్పుడు లాస్ట్ వీకెండ్ చూసుకుంటే 4th సండే తర్వాత క్రిస్మస్ వస్తుంది. సో 4th సండే పెట్టుకుంటారంట. అలా కూడా కొంతమంది పెట్టుకుంటారు. అట్లా చూసుకుంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అవుతుంది. అంతేనా? డిసెంబర్ ఫస్ట్ వీక్ కాదు, అలా చూసుకున్నా కూడా థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ వస్తుంది. ఓకే ఓకే. సో అట్లా ఉంటది అనమాట. మనకేం తెలుసు ఇవన్నీ అంటే నాకు కూడా తెలీదు. నాకు ఇప్పుడు నేను ఏదైనా నాకు చాలా ఎక్సైట్మెంట్ ఇలాంటి థింగ్స్ చేయాలంటే. ఇప్పుడు నాకు క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం చాలా ఇష్టం. సో క్రిస్మస్ ట్రీ పెట్టుకోవడం ఎందుకు పెట్టుకోవాలి ఏంటి అది వెనకాల స్టోరీ బ్యాక్ స్టోరీ మొత్తం నేను తెలుసుకుంటాను అనమాట. యూజువల్ గా అలాంటి చాలా ఇష్టం నాకు తెలుసుకోవడం. మా క్రాంతి అయితే గుడ్డిగా ఓకే క్రిస్మస్ ట్రీ పెట్టమనింది, అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఓకే ఇది క్రిస్మస్ ట్రీ పెట్టమని ఏముంది ఒక చెట్టు తీసుకొచ్చి పెట్టడమే కదా అది అనుకుంటాడు. అదే కదా ప్రాసెస్. అదే కదా ప్రాసెస్. నేను అట్లా కాదు, తెలుసుకుంటా. ఇప్పుడు ఒక రోడ్ మీద వెళ్తున్నాము, డెస్టినేషన్ ఏంటి అని తెలియదు. ఎక్స్పెక్ట్ చేసా అయన్నొద్దు పాయింట్ కి రా. సో మనకు తెలియకుండా ఒక డెస్టినేషన్ కి అంటే ఒక రోడ్ మీద ఆ రోడ్ డీటెయిల్స్ తో తెలియకుండా వెళ్ళడం ఎట్లుంటది. అదే తెలుసుకొని వెళ్తే ఇంకా అరే మనం ఇప్పుడు పలానా దానికి వెళ్తున్నాం కదా అని హ్యాపీగా వెళ్తాం కదా, అట్లా అనమాట. ఏం చెప్పాను నాకే తెలియదు. ఐ ట్రైడ్. ఇప్పుడు ఈ ట్రీ డెకోర్ చేశాక ఏ మాత్రం కొంచెం బాగాలేకపోయినా అది కేవలం క్రాంతి వల్ల. క్రాంతి వల్ల ఏది కాదు, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ అన్ని నేను కట్టిన. అవును, ఆ ఎగ్జిక్యూషన్ నా మైండ్ లో లా ఉంటది. నేను వచ్చి మొత్తం స్పాయిలర్ లా మొత్తం స్పాయిల్ చేసి పడేస్తాను. జనవరి ఫస్ట్ వీక్ లో కొంతమంది ఇయర్ అంతా కూడా పెట్టుకుంటారంట. ట్రెడిషన్ ప్రకారం అయితే అందరూ ఆ సీజన్ ఫెస్టివ్ సీజన్ ఇప్పుడు హాలిడే స్టార్ట్ అయిపోతాయి కదా థ్యాంక్స్ గివింగ్ నుండి. సో ఆ హాలిడే సీజన్ ని థ్యాంక్స్ గివింగ్ స్టార్ట్ చేసి న్యూ ఇయర్ తర్వాత వచ్చే వీకెండ్ తీసేస్తారు అనమాట. అంటే అరౌండ్ Jan 5th ఆర్ సంథింగ్ అరౌండ్ దట్ టైం తీసేస్తారు. ఇది ఇక్కడ ఎట్లా తీసా? క్రాంతికి భయం ఎక్కడ అది ఆ ట్యాగ్ చిరిగిపోద్దా అని. నా చేత ఇచ్చాడు అనుకో, అది చిరిగిపోయినా ఇదేమనదులే అని. అంటే మన మీద రాదు కదా. ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. కొంచెం స్మార్ట్ గా ఉందాం ట్రై చేస్తే దొరికిపోతాడు చాలా ఈజీగా దొరికిపోతాడు. సో ఇవి చాలా బాగుంది. సరిపోవు, ఇంకా తీసుకోవాలంటుంది. అంటే టైం సరిపోలేదు, లిమిటెడ్ టైంలో అసలు తీసుకోవాల్సి వచ్చింది. వీక్ డేస్ అసలు కుదరలేదు బయటకు వెళ్ళడము. ట్రీ అయితే ఆన్లైన్ లో పెట్టాం కానీ ఆర్నమెంట్స్ నాకు తెలియదు కదా, ఆర్నమెంట్స్ ఎలా ఇన్ పర్సన్ చూస్తే బెటర్ ఏమో అనిపించింది. ఇది రాక్ సిటీ అని ఇక్కడ అట్లాంటా కాదు జార్జియా దగ్గరలో ఉంటుంది. చాలా బాగుంటది. ఇలా గ్నూమ్స్ అని వీళ్ళని గ్నూమ్స్ అంటారు.
అక్కడికి వెళ్ళాం. సో అక్కడ ఇయర్ అక్కడికి వెళ్ళాం కాబట్టి గుర్తుగా ఈ పెడుతున్నాం ఆర్నమెంట్స్. ఓకే, ఇప్పుడే నేను పొగుడుదాం అనుకున్నాం మమ్ము, ఇప్పుడే పొగుడుదాం అనుకున్నాం గైస్. పెట్టాడు ఘనకార్యం చేసి అది అక్కడ స్టక్ అయిపోయిందంట, అట్లుంటాయి అనమాట. ఇప్పుడే పొగుడుదాం అనుకున్నాను. నాకు కూడా తెలుసుకోవాలండి ఏం పొగుడుతావని. లేదు, నీకు అంత అదృష్టం లేదు ఇంకా. సో వీటిని పైన్ కోన్స్ అంటారు. పైన కింద పైన్ కోన్స్. ఇవి కాయల్లాగా కాస్తాయి అన్నమాట చెట్టుకి. సో వీటిని పైన్ కోన్స్ అంటారు. చూపిస్తా ఒక్క నిమిషం. ఇవి ఆర్టిఫిషియల్ వి, బట్ రియల్ వి కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా 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 ఉంటాయి పైన్ కోన్స్ అని పెట్టచ్చు అనమాట. ఇప్పుడు ఈ సీజన్ ఈ టైంలో ఇవి ఎక్కువ ఉంటాయి. సో క్రాంతి కూడా ఇందాక పొగుడుదాం అనుకున్నా కదా, పాపం ఫీల్ అవుతాడు, పొగుడుదాం అయిపోతాడు, పడు ఉంటుంది. సో క్రాంతి కూడా నేను ఇలా ఫెస్టివల్స్ కి ఇలా డెకోర్ చేసుకోవాలి అన్న కైండ్ ఆఫ్ అలా ఉంటా కదా. నా క్రేజినెస్ కి తగ్గట్టుగా క్రాంతి కూడా దీనికి కూడా ఓకే ఇప్పుడు ఎందుకు అది అన్నాడు అనమాట. ఓకే చేద్దాం, వై నాట్ అని చెప్పి ప్రతి దానికి హెల్ప్ చేస్తాడు. ఇలా పొగిడాను మమ్ము, ప్రేమ జింకలు ఇవ్వలేదుగా. క్యూట్ చిట్స్ ఖాళీ ఉందా? బాగున్నాయి, క్యూట్ ఉన్నాయి కదా. సో క్యూట్ ఉన్నాయి. ఏంటిది ఇటు తిరుగుతుంది? ఇది క్రిస్మస్ స్కర్ట్ అంట. సో బేస్ ఏం ఫీల్ ఉండదు మామయ్య. అక్కడ స్కర్ట్ అంటే ట్రీ స్కర్ట్ అనమాట. ఇది దిస్ ఇస్ కాల్డ్ ట్రీ స్కర్ట్. మేరీ క్రిస్మస్ అని వచ్చింది ఉంటది. దీన్ని కింద అక్కడ చేయాలి అతికిచ్చు. బాగుంది అదనమాట. So finally this is our Christmas tree. Finally Santa Claus hats పెట్టుకున్నాం. కొత్తగా ట్రై చేసాం. మా క్రాంతికి శాంటా క్లాస్ ని క్రిస్మస్ తాత అని ఎప్పుడు అంటూ ఉంటాడు. అందుకే ఫైనలీ మా ఇంట్లో శాంటా క్లాస్ ని కూడా పెట్టాం. వీ హ్యాడ్ ఫన్, లాట్స్ ఆఫ్ ఫన్ మేకింగ్ దిస్. అసలు చాలా ఎంజాయ్ చేస్తూ చేసాము అండ్ ఇట్ టర్న్ అవుట్ రియలీ వెల్. చాలా బాగా అనిపిస్తుంది. సో అలా అయ్యిందనమాట మా క్రిస్మస్ ట్రీ డెకరేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మమ్మల్ని ఇంతలా సపోర్ట్ చేసి ఇంతలా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. అండ్ థ్యాంక్ యూ మమ్ము, అసలు నాకు ఇంత బాగా నాకు హెల్ప్ చేసాము. నా కోసం పుట్టినవని నా మనసే చెప్పినదిలే, ఈ బంధం ఎప్పుడో ఇలా పైవాడు వేసినాడులే. సో అలా మా క్రిస్మస్ ట్రీ డెకరేషన్ అయిపోయింది. ఐ హోప్ మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటున్నాము. సో దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే వ్లాగ్. అండ్ మీకు మా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాము. ఒకవేళ నచ్చితే ప్లీజ్ మాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్సో మేము పెట్టిన ఆర్నమెంట్స్ లో మీకు ఏ ఆర్నమెంట్ బాగా నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ లో మెన్షన్ చేసి చెప్పండి. మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ మాకు కూడా అర్థమవుతుంది ఓకే ఇంతమంది లైక్ చేశారు, ఇంతమందికి నచ్చింది అని చెప్పి. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సపోర్ట్ అండ్ లవ్ చూపిస్తారనుకుంటున్నాము. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్.
బాయ్ బాయ్.